శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సప్త కక్షాంతర కథనం. హయగ్రీవుడు చెప్పెను, శిల్పులు నిర్మించిన సప్తశాలముల లక్షణాలు చెప్పి తిని, ఇక రత్నమయములైన శాలములను కూడా చెబుతాను. సువర్ణమయ శాలమునకు పుష్పరాగమయ శాలమునకు మధ్యంతరం 7 యోజనములు. అచట సిద్ధుల స్త్రీలను మదవిజవసులై రసములతోనూ రసాయనతోనూ ఖడ్గాలతోనూ పాదాంజనాలతోనూ క్రీడిస్తారు. లలితాదేవి యందు భక్తియుక్తులై మహాజనులను తృప్తిపరచుట అచట ఉందురు. అనేకములైన తృప్తిపరుస్తూ అక్కడ ఉంటారు. అనేకములైన మదిరారసములు తాగుతారు. పుష్పరాగాది మణులచే నిర్మించబడిన శాలములకు పూర్వం వల్లనే ద్వార నిర్మాణములు, పుష్పరాగాది మణులచే నిర్మించబడిన శాలములలో తలుపులు, గడియలు, గోపురములు పుష్పరాగాది మణుల చేత నిర్మించబడినవి. అవి ఉన్నతములు, చంద్రసూర్యుల వలె ప్రకాశించినవి. హేమ ప్రాకార చక్రానికి, పుష్పరాగ ప్రాకార చక్రానికి మధ్య ఉన్న స్థలి కూడా పుష్పరాగ మణి నిర్మితమే. చెప్పబోవు మహాశాల భవనముల కక్షలు అన్నింటిలోనూ ఆ వర్ణముల పక్షులు, ఆవర్ణములు, సరస్సులు ఉన్నవి. ఆ వర్ణము గల జలములున్న నదులు, ఆవర్ణంలో మణినిర్మిత వృక్షాలు ఉన్నాయి. పూర్వం సిద్ధజాతుల్లో వివిధ పద్ధతుల్లో దేవిని ఉపాసించి శరీరం చాలించిన వారు అంగనలతో కూడిన సిద్ధులై అచ్చట ఉన్నారు. లలితా మంత్రాన్ని జపిస్తున్నారు. లలిత అడుగుజాడల్లో నడుస్తున్నారు. లలితాదేవి నామ సంకీర్తనం చేయుచున్నారు. పుష్పరాగ నిర్మిత మహాభవన మధ్యాహ్న గాలి వచ్చుటకై అంతటను చతురస్రమైన పద్మరాగమయ భవనాలు నిర్మించబడ్డవి. అక్కడ చారణ దేశంన ఉన్నవారు పూర్వం తమ దేహం నశించిపోవుటచే దేవి చరణ కమల సేవకులై సిద్ధిని పొందిరి. ఆ చారణుల స్త్రీలు కూడా సుందరాంగులు, మదలాలసలు లలితాదేవి యొక్క గీతి బంధములను మాటిమాటికి గానం చేయుదురు. అచట కల్పవృక్షముల మధ్యన వేదిక యందుండి భక్తులతో తోడుగా ఉండి మధురమైన మధు అసవరసమును తాగుదురు. చక్కని వాయుయోజనం గల పద్మరాగ మణినిర్మిత మహాభవనాంతరాన పూర్వభవనాలతో సహకారం గల గోమేధిక రత్న నిర్మిత మహాభవనం కలదు. తర్వాతి మిక్కిలి ఎత్తైన వజ్రమణ నిర్మిత భవనం కలదు. ఆ రెంటి మధ్యన వజ్రభూమి కలదు. ఓ అగస్త్య, అచటి దేవుని పూర్వజన్మలో అర్చించిన గంధర్వ శ్రేష్ఠులు అప్సరసుల సమూహములతో పాటు ఉందరు. వారు వీణానాదములలో వాదనములతో మహారాజ్ఞి అయిన లలితాదేవి యొక్క గుణములు గానం చేస్తారు. వారు కేవలం కామభోగాన రసికులు, కామునితో సమానమైన ఆయారం కలవారు, సుకుమార స్వభావం కలవారు, శ్రీదేవి భక్తితో ప్రకాశించిన వారు. గోమేధిక రత్నంచే నిర్మించిన భవనం పూర్వ భవనాలతో సమానమైనది. దానిలో కోట్ల యోగినులు, భైరవులు ఉంటారు. వారు భక్తితో కాల సంకర్షణ అయిన అంబను సేవిస్తారు. చక్కని వాయుయోజనం కల గోమేధిక మహాభవనాన ఊర్వశి, మేనక, రంభ, అలంబుష, మంజుఘోష, సుకేసి, పూర్వచిత్తి, ఘృతాచిక, కృతస్థల, విశ్వాచి, పుంజికస్థల, తిలోత్తమాను, దేవవేశ్యలు ఇటువంటి మరికొందరు గంధర్వులతో పాటు కొత్త కల్పవృక్ష మధువులను త్రాగుచూ లలితాదేవిని మాటిమాటికి ధ్యానిస్తూ తమ సౌభాగ్య వృద్ధి కొరకు లలితా మంత్రం లెక్కతో జపిస్తారు. 14 స్థానాల్లో పుట్టిన అప్సరసులందరూ సంతసించిన ఆశయాలు కలిగి దేవిని పూజిస్తూ అక్కడే వసిస్తారు. అగస్త్యుడనెను, ఓ ప్రభు, సర్వవిద్య మహానిధి ప్రాజ్ఞ, ఈ అప్సరసుల 14 జన్మలు చెప్పుము. హయగ్రీవుడనెను, బ్రాహ్మణుడు హృదయం, కాముడు మృత్యువు, భూమి వాయువు, సూర్యకిరణాలు, చంద్రకిరణాలు, వేదములు, అగ్ని, విద్యుత్తు, అమృతం, దక్షజన్య, జలము, వీటిని విద్వాంసులు జన్మకు కారణం అంటారు. చక్కగా వెలుగుతున్న సౌభాగ్య సంపద గల దేవగణ సంబద్ధులై స్త్రీలకు సంబంధించిన వారైన వీరందరూ గంధర్వులతో పాటు చక్రణిని, లలితాదేవిని అర్చిస్తారు. ఓ ముని, కిన్నరులు వారి వనితలతో కూడిన వారై, కింపురుషులు వారి స్త్రీలతో కూడిన వారై వజ్రస్థలాన్ని ఆశ్రయించిరి. ఓ అగస్త్య, మహారాజ్ఞి మంత్రజపాలతో విదల్చబడిన సమస్త పాపములు కలవారే నాట్యం చేస్తూ గానం చేస్తూ ఉంటారు. ఓ ముని, అక్కడే వజ్రస్థలిలో వజ్ర అనేది ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది. దాని ఒడ్డులందు దట్టంగా వెలిసిన వృక్షాలు వజ్రాకారములు. దాని అందరి ఇసుక వజ్రరత్నమయం. దాని నీరు వజ్రద్రవంతో కూడినది. అది పవిత్రమై అంతటా ఎప్పుడూ ప్రవహించును. ఓ కలసమును పుట్టిన అగస్త్య, లలితా పరమేశాని భక్తులైన మానవోత్తంలో దాని ఉదకములు తాగి వజ్రం వంటి శరీరములు కలవారై దీర్ఘాయుష్మంతులు, రోగములు లేనివారు అగుదురు. ఇంద్రుడు తాను ప్రయోగించిన వజ్రం భండాసురుడు మింగెను. దానివల్ల వజ్రహీనుడై ఇంద్రుడు ఈ వజ్రనదీ తీరమున వజ్రేశ్వరుని కూర్చి
భక్తితో తపం చేసెను. వజ్ర నదీ జలముల నుండి లేచిన దేవి ఇంద్రునికి వజ్రమిచ్చి అంతర్ధానం చెందెను. ఇంద్రుడు వజ్రాయుధం పొంది ధన్యుడై స్వర్గానికి వెళ్ళెను. మారుత యోజనములు గల వజ్రభవనముల లోపల పూర్వం వలె గోపురములతో కూడినదై ఎత్తుగా ఉన్న వైఢూర్యమణిచే నిర్మితమైన భవనం కలదు. అక్కడ స్థలి కూడా వైఢూర్య నిర్మితమై వెలుగుచుండెను. పాతాళ వాసులైన శ్రీదేవి అర్చన సాధకులు సిద్ధమూర్తులే నిరంతర సుఖులై అక్కడ ఉంటారు. శేషుడు, కర్కోటకుడు, మహాపద్ముడు, వాసుకి, శంఖకుడు, తక్షకుడు, శంఖచూడు, మహాదంతుడు, మహాఫనుడు ఈ మొదలగు నాగులు నాగస్త్రీలు అక్కడ ఉంటారు. బలీంద్రుడు మొదలు ధర్మవర్తులైన రాక్షసుల యొక్క గుణాలు కూడా తమ స్త్రీలతో పాటు అక్కడే ఉంటారు. లలితా మంత్రం జపించేవారు, లలితా శాస్త్రమున దీక్షితులు, నిత్యం లలితను పూజించేవారైన అసురభోగులు అక్కడ ఉంటారు. అక్కడ వైఢూర్యమణులచే నిర్మించబడిన కక్ష యందు చన్నీటి నదిలో బెగ్గరు పక్షులతో అందమైన విమల జల సరస్సులో వైఢూర్య నిర్మితాలైన దివ్య భవనాలు ఉన్నవి. వానిలో ఆ నాగులు రాక్షసులు వారి స్త్రీలతో క్రీడిస్తారు. చక్కని వాయుయోజనం కల వైఢూర్య మహాశాలలో మరొక చక్రవాళం వలె ఉన్న ఇంద్రనీలమణి నిర్మితమైన భవనం కలదు. ఓ ముని, దాని మధ్య కక్షాభూమి నీలరత్నమయం. అక్కడ కూడా మధురములైన నదులు, చల్లని సరస్సులు ఉన్నవి. సరసములై భోగ్యములైన నానావిధ వస్తువులు కూడా కలవు. లలితా మంత్ర సాధకులైన భూలోకంలోని మానవులు తమ దేహాంతరాన ఇచ్చట ఇంద్రనీలమణి నిర్మితమైన కక్షను చేరుదురు. అచట స్త్రీలతో కూడి దివ్య వస్తువులు అనుభవిస్తారు. మధురమైన మద్యం తాగి భక్తి నిండిన వారే నృత్యం చేస్తారు. ఓ అగస్త్యముని, అక్కడ నదుల్లోనూ సరస్సుల్లోనూ సుందరమైన తీగ పొదరిండ్లలోనూ మహాసంపన్నమైన మందిరాల్లోనూ నిత్యము శ్రీదేవిని జపించుచు ఆమె గుణాలు పఠిస్తూ మహాభాగ్యవంతుల స్త్రీలతో చుట్టబడి నివసిస్తారు. భూలోకాన చేరిన యాగాది కర్మల పుణ్యం క్షీణించగానే మరల మానవులుగా భూమిలో జన్మిస్తారు. పూర్వవాసనలతో కూడిన వారే మరలా చక్రని పూజిస్తారు. మరలా శ్రీనగరాన ఇంద్రనీల నిర్మితమైన మహాస్థలిని చేరుతారు. ఓ ముని, ఆ స్థలం యొక్క సంపర్కం వలన రాగద్వేషాలతో పుట్టిన మలినమైన భావాలతో ఎల్లప్పుడూ కూడి ఉంటారు. ఇంద్రియములను నియమించి ద్వైత భావం లేక జ్ఞానులైన మర్చులు అనగా మానవులు ఆశ్చర్యంగా మహేశ్వరిలో ప్రవేశిస్తారు. వాయుయోజనం గల ఇంద్రనీల మణిశాలలో ముత్యములు నిండిన భవనాలు కలవు. దాని గోపురాలు పూర్వం వంటివే. ఓ ముని, వాని మధ్యమున స్వచ్ఛమై మిక్కిలి ప్రకాశించు చదరమునైన నేల కలదు. అదంతా ముత్యాలతో పొదగబడ్డదై చల్లనై మనోహరమైనది. ఆ మహాస్థలమున తామ్రపర్ణి, మహాపర్ణి, ముక్తా, ఫలోద మొదలుగా గల మహానదులు ప్రవహిస్తాయి. వాని తీరాల్లో అందరూ దేవలోక నివాసులుంటారు. వారు పూర్వజన్మలో శ్రీదేవి మంత్ర సాధకులు. ముక్తాశాల యొక్క చుట్టూను తూర్పు మొదట 8 దిక్కుల్లో ద్వారప్రదేశములనంటి ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన లోకాలు కలవు. ముక్తాశాల నీలిశాలలో ద్వారముల మధ్యన తూర్పున ఇంద్రలోకముండును. కోణమున అగ్నిలోక భూమి ఉంటుంది. దక్షిణ భాగాన యమపురం. అచట దండధరులైన యముడు ఉండును. అక్కడ అంతటా లలితా మంత్రం జపించెను. తీవ్ర స్వభావం కలవాడు, శ్రీదేవి ఆజ్ఞను పాలించేవాడు, చిత్రగుప్తుడు మొదలుగా గల యమభట్టులతో పాటు శ్రీదేవి సమయాన్ని గుహుడు నియమించెను. గుహునిచే శపించబడే దురాచారులు, లలితాద్వేషం కలిగించే వారిని, కపట భక్తిపరులు, మూర్ఖులు, స్తబ్దులను, మిక్కిలి గర్వించే వారిని, మంత్రచోర్లను, కుమంత్రములు జపించే వారిని, కువిద్యలు కలవారిని, పాపమాశ్రయించే వారిని, నాస్తికులను, పాపస్వభావులను, వ్యర్థంగా ప్రాణులను హింసించే వారిని, స్త్రీలను ద్వేషించిన వారిని, లోకములను ద్వేషించిన వారిని, పాషండులను పాలించే వారిని, కామసూత్రమైన యమపాసములను, రౌరవం, కుంభీపాకం అను నరకమున, భయంకరమైన రంపముల వనమున, క్రిములు తినచోటను, నూనె మొదలగు వానిలో వేయించటయందును, లాలాజలపు బురదలో పడవేయి చోట, సూదులు గుచ్చు చోట, అగ్నిలో పడేయి చోట, ఇటువంటి కష్టసుఖాలలోనూ ఆ మహోజస్కుడైన యముడు ఆ శ్రీదేవి ఆజ్ఞ చేత పడవేయును. అతనికి పశ్చిమ భాగాన నిరుతి ఖడ్గం ధరించి రాక్షసలోకాన్ని ఆశ్రయించి లలితా అర్చకుడై ఉండను. అతనికి ఉత్తర భాగాన 2 ద్వారముల మధ్యన వరుణలోకాన్ని ఆశ్రయించి ఎల్లప్పుడూ వరుణుడుండును. అతడు వారుణ్ణి తాగుటచే మత్తెక్కినవాడు, శుభ్రమైన తెల్లనైన శరీరం కలవాడు, చేప వాహనముగా కలవాడు, ఎల్లప్పుడూ శ్రీదేవి మంత్రాన్ని జపించేవాడు, శ్రీక్రమమును సాధించేవాడు. అతడే శ్రీదేవి దర్శనాన్ని ద్వేషించేవారిని పాశబంధాలతో బంధించి అధోమార్గాన్ని చేర్చును.
భక్తులకు మాత్రం బంధమోచనం చేయును. అతనికి ఉత్తర కోణములలో వాయులోకముండును. అది మహాతేజోవంతం. అక్కడ వాయు శరీరులో సత్తు యొక్క ఆనందం చే మహాభివృద్ధి చెందినవారు అయిన సిద్ధులు, దివ్య ఋషులు, యోగ ప్రాణాయామం అభ్యసించేవారు, గోరక్షకుడు మొదలగు వారు, యోగతత్పరులైన యోగులు, వీరందరితో కూడి మహాసత్వుడైన మారుతేశ్వరుడచట ఉండును. ఓ అగస్త్య, అతడు ఎన్నో విధముల వేర్వేరు ఆకారములు కలవాడై ఉండును. ఇడా, పింగళ, సుషుమ్న అన్న ముగ్గురు అతని శక్తులు. ఎప్పుడు మధ్య మదమున వశం తప్పిన వారు, వాయువు వారికి పతి, ధ్వజం చేయగలవాడు, మహామృగశ్రేష్ఠ వాహనం ఎక్కినవాడు, లలిత యొక్క యోగమును ధ్యానంలో క్రమపూజనం చేయుటలో నిమగ్నుడు, ఆనందం అంగాంగాల నుండి తొణికిసలాడుచున్న ఇతర శక్తులచే చుట్టబడినవాడు, ఆ శ్రీమంతుడైన ఈశ్వరుడైన వాయువు ఎల్లప్పుడూ చక్రస్వరూపిణి అయిన లలితను జపించును. ఆ బలం చేతనే వాయువు చరాచర రూపమైన 3 లోకములను క్షణంలో దమ్ముగా చేసి వినోదించును. అట్టి సత్వసిద్ధి కొరకే వాయువు సర్వ ఆభరణాలు అలంకరించుకొని ఆ లలితా పరమేశ్వరినే పూజించుచూ ఉండును. ఆ లోకానికి తూర్పు భాగాన ఆ 2 ద్వారముల మధ్య ఉన్న యక్షలోకమున మహా తేజస్వి అయిన శ్రీమంతుడైన యక్షరాజు ఉండును. క్షమించండి, లలిత ఎల్లప్పుడూ చక్రస్వరూపిణి అయిన లలితను పూజించును. అతడు నవనిధులతోనూ బుద్ధి వృద్ధి మొదలగు శక్తులతోనూ కూడి లలితా భక్తులను తన సంపదతో నింపుచుండును. అనుకూల ప్రవర్తన కలిగి మనోహరములైన యక్షిణులతో కూడి అనేకములైన మద్యముతో చక్రస్వరూపునైన లలితా పరమేశ్వరుని చక్కగా పాలించను. మణిభద్రుడు, మణిమంతుడు, మణికంధరుడు అని మొదలగు యక్షసేనానులు కూడా అక్కడే ఉంటారు. ఆ లోకానికి తూర్పు భాగాన మహాభివృద్ధి గల రుద్రలోకముండును. ఆమూల్య రత్నాలంకారాలు గల రుద్రుడచట ఆదిదైవం. అతడు ఎప్పుడూ కోపంతో ఉండును. ఎప్పుడూ భుజమున అమ్ముల పొదిని కట్టినవాడు. తనతో సమానులు, మహాబలవంతులు, లోకములను నిర్వహింప సమర్థులు, ధనువులు ఎక్కుపెట్టి 15 ఆవరణాలతో ఉండి ముఖాన శ్రీదేవి మంత్రాన్ని ఎల్లప్పుడూ జపించుచున్న వారిచే ఎల్లప్పుడూ చుట్టబడి ఉన్నవాడు. అతడు శ్రీదేవి ధ్యాన సంపన్నుడు. శ్రీదేవిని పూజించు ఉత్సాహం కలవాడు. అనేక కోటి రుద్రాణి గణములను అలంకరించిన పార్శ్వభాగం కలవాడు. ఆ రుద్రాణులు మిక్కిలి ప్రకాశించు శరీరం కలవారు. నవ యవ్వనాన గర్వించిన వారు, లలిత ధ్యాన నిమగ్నులు, సత్తా అనే మద్యం యొక్క మదంతో వశం తప్పిన వారు. వారందరితో పాటు ఆ శ్రీమంతుడైన మహారుద్రుడు త్రిశూలాన్ని ధరించిన వాడై, హిరణ్యబాహువు మొదలగు ఇతర రుద్రులతో సేవించబడిన వాడై, లలితా దర్శనం చేయని వారిని, ఉద్ధతులను, గురువులను ధిక్కరించిన వారిని శూలపు మనుచే ముక్కలుగా పొడిచి తన నేత్రం నుండి వెలువడ్డ తీవ్రమైన అగ్నులచే కాల్చును. వారి భార్యలను, సేవకులను, సంతానమును నాశనం చేయును. ఓ అగస్త్యముని, లలితాజ్ఞా పాలకుడై మహావీరుడైన రుద్రుడు మిక్కిలి సుందరమైన రుద్రలోకమున నివసించును. ఓ ముని, ఆ మహారుద్రుని యొక్క పరివారములు మిక్కిలి మదించిన వారు. ఆ రుద్రులు లెక్కకు మించిన వారు. వారిని ఎవరు చెప్పగలరు? భూమిలో ఉండే రుద్రులు కోట్ల కొలదివారు, స్వర్గమున ఉండే రుద్రులు కూడా కోట్ల కొలదివారు. వారి అన్నము బాణము, వారి ప్రాణాలు బాణములు, వారి వర్షము బాణములు. వారు మంచి దీప్తి కల పింగళములైన కన్నులు కలవారు. సముద్రం పైన, ఆకాశం పైన గొప్ప ఓజస్సు కలవారై ఉంటారు. జడలు కలవారు, మధువులు కలవారు, నల్లని కంఠం కలవారు, ఎరుపుగాక తెల్లనైన వారు, భూతములకు అధిపతులు, బాణములు కలవారు, జటాజూటం గలవారు, పాత్రల్లో తాగుచున్న జనులను అన్నంలో నుంచి వేధించువారు. మార్గములలో రథములు గలవారు రుద్రులు. వారు తీర్థములలో నివసించువారు. వేరుగా ఉన్న తక్కిన రుద్రులు బాణములు కలవారు, ధనుస్సులు కలవారు. ఈ రుద్రులు లలితాజ్ఞను పాలించు వారి దిక్కులు నెలకొనిరి. వారందరూ మంచి మహాత్ములు, క్షణంలో 3 విశ్వాలు వహించువారు. వారు కృపాలువులై శ్రీదేవి యొక్క ధ్యానమున నిష్ణాతులైన వారిని, శ్రీదేవి మంత్రం జపించే వారిని, శ్రీదేవి భక్తులను వారు దేవి ఆజ్ఞ ప్రకారం పాలిస్తారు. ముత్యముల ప్రకార మండలమున 16 ఆవరణాలు గల చక్రాలను ఆశ్రయించి హిరణ్యబాహుడు మొదలుగా ఆ రుద్రులు అందరూ మహోదయుడై జ్వలించు కోపం గల ఆ మహారుద్రుని ఉపాసిస్తారు. ఓం శాంతి శాంతి శాంతి.